మల్లారెడ్డి ఆ ప్రాంతం ఓ పక్క పల్లెలతో అడవిలాగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టిన పాల వ్యాపారి. అక్కడ ఆయన పెట్టినన్ని కాలేజీలు ఇంకెవరు పెట్టలేకపోయారు. అక్కడ ఆయన కాలేజీల్లో చదివిన వాళ్ళే సెటిల్ అయిపోవడం వల్ల జీవితంలో ఆయన పట్ల అభిమానం. ఆ ప్రాంతం వాళ్ళు అక్కడ అవకాశాలు లేని రోజుల్లో ఇచ్చాడని. వాళ్ళ బిడ్డలకు కూడా ఇప్పుడు ఈయన డాన్సులు, ఈయన కాలేజీలో రోజు జరిగేటటువంటి సినిమాల ఫంక్షన్స్, సినిమా వాళ్ళకి ఓ 10,000 మందిని గ్యాదర్ చేసేటటువంటిది మనం పైసా ఖర్చు లేకుండా జరిగితే వాళ్ళు సంతోషం వచ్చి చేస్తారు. వీళ్ళకి సినిమా వాళ్ళని తీసుకొచ్చామంటే పల్లె ప్రాంతాల్లో సరదాగా ఉంటుంది, స్టూడెంట్స్‌కి సరదాగా ఉంటుంది. కాబట్టి చక్కగా అక్కడే ప్రోగ్రాములు పెడుతున్నారు. తద్వారా సినిమా వాళ్ళతో మంచి సంబంధాలు. ఇటు టీఆర్ఎస్‌లో ఉన్నాడు కాబట్టి టీఆర్ఎస్‌తో ఇంతకుముందు టీడీపీ తరపున పోటీ చేశాడు. టీడీపీ వాళ్ళు ఎవరు అతన్ని ఏమనరు. రేవంత్ రెడ్డి కూడా అప్పట్లో ద్వేషించినటువంటోడు ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను పొగుడుతున్నాడు. ఈయన ఇంతకుముందు తెలుగుదేశంలో ఉన్నటువంటిది. ఇప్పుడు వాళ్ళ ఆవిడ వాళ్ళ కోడలు భారతీయ జనతా పార్టీతో కలవడానికి రెడీ అవుతుంది. మోడీని అభిమానిస్తున్నానని చెప్తోంది. అందుకని మనం మోడీ దగ్గరికి వెళ్ళి ఈయన కూడా కలిసి వచ్చాడు. రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయాల్లో తేడా వస్తే బీఆర్ఎస్ వదిలేసి బీజేపీ ఎంపీగా తన కోడల్ని కూర్చోబెట్టి తను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీజేపీ అధికారంలోకి వస్తుంది అంటే.